కథకొస్తే పూర్వం ఒక చిన్న గ్రామంలో మాల సంతతికి చెందిన అతను చెప్పులు కుట్టుకుని జీవించేవాడు. అతను రోజూ స్వామివారిని మనసులో స్మరించుకుంటూ ఎంతో నిజాయితీగా బ్రతికేవాడు. తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని అతనికి ఎంతగానో ప్రీతి. కానీ తనకి వచ్చే ఆదాయం చాలా తక్కువ. అతను రోజంతా చెప్పులు కుట్టి అతి తక్కువ ధనాన్ని ఆర్జించేవాడు. ఆ డబ్బుతోనే దారిలో ఎవరైనా శ్రీనివాసన్ భక్తులు కనిపిస్తే తన స్తోమతకి తగినట్లు ప్రతిరోజు ఒకరికి భోజనాన్ని పెట్టేవాడు. ఆకలి కడుపుతో ఉన్న భక్తుడికి అన్నదానం చేస్తూ స్వామికి నేరుగా తన చేత్తో నైవేద్యం పెట్టినంత ఆనందపడేవాడు. ఇవన్నీ గమనిస్తున్న స్వామివారు ఒకరోజు అతన్ని పరీక్షింపదలిచి చిన్న చిన్న చిరుగులతో నలిగిన దుస్తులతో అక్కడికి మారువేషంలో ఒక పేదవానిగా అతని దగ్గరికి వస్తాడు. తెగిపోయిన తన చెప్పుని ఆ చెప్పులు కుట్టుకునే మాల అతని దగ్గరికి వెళ్లి తన చెప్పుని కుట్టించుకుంటాడు. తీరా డబ్బులిచ్చేటప్పుడు, నేనొక అంటరాని వాడిని, నీవు చెప్పులు కుట్టిన దానికి నీవు అడిగిన డబ్బులు ఇచ్చే స్థితిలో కూడా నేను లేను అని మారువేషంలో ఉన్న స్వామివారు అంటారు.